హలో అండి. నేను మీ రామచందర్ మహారాజ్. ఈ ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ గడ్డ మీద షేక్ అవుతున్నారు కొంతమంది, బ్రేక్ అవుతున్నారు కొంతమంది. నైట్లలో నిద్ర కూడా పట్టట్లేదు కొంతమందికి. అది పర్సనల్‌గా, వ్యక్తిగతంగా అయినా, రాజకీయంగా అయినా, బిజినెస్ పరంగా అయినా, ఎలాంటి విధంగా చూసుకున్నా కూడా కొంతమంది వ్యక్తులకైతే నిద్రనే పట్టట్లేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ గడ్డ మీద ఒక జ్ఞానజ్యోతి వెలిసింది కాబట్టి. బట్ ఎన్నో రోజులుగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మధ్యన చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క ఫోన్లో, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో తన వాదన, తన వీడియోసు, తన మాటలు వింటూ ఉంటే ఎదుటి వాళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది. అందుకనే నేను చెప్పేందంటే డాక్టర్ విశారదన్ మహారాజు గారు ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ గడ్డ మీద ఒక జ్ఞానజ్యోతి ఇలా వెలిగి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందిస్తూ జ్ఞాన బోధలను చెప్తూ ఉన్నాడు. అందుకనే మిత్రులారా, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్కరము కుల, మత, భేద, ప్రాంతం, వర్గం లేకుండా ప్రతి ఒక్కరు హ్యాపీగా జీవించాలనుకున్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. మరి ఈరోజు ఒక ఎస్సీ కులానికి చెందిన డాక్టర్ విశారదన్ మహారాజు గారు 42% బీసీ రిజర్వేషన్ కోసం యుద్ధం చేస్తున్నాడు ఈ తెలంగాణ గడ్డ మీద. కొంతమంది బీసీలలో ఉన్న కొంతమంది మూర్ఖులు, ప్రతి కులంలో మూర్ఖులు ఉంటారు. అది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, రెడ్డి కానీ, ఎలాంటి కులాల్లో కూడా కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఈ బీసీలలో ఉన్న కూడా కొంతమంది మూర్ఖులు అక్కడక్కడ మాట ఏమంటున్నారంటే, విశారదన్ మహారాజు గారు ఒక మాదిగ వ్యక్తి కదా, మా బీసీల కోసం ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు. అన్న, కొద్దిగా ఆలోచించండి. మీకు ఏమాత్రం ఇంకిత జ్ఞానం, చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యంగా చదువుకున్న వ్యక్తులైతే మీరు పుస్తకాలు కొనుక్కోండి, చరిత్రను చదవండి. గతంలో చూసుకున్నట్టయితే మన చాకలి ఐలమ్మ గారు కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే గారు కానీ, ఇలాంటి బీసీ వ్యక్తులు ఎంతోమంది కుల, మత, భేద, ప్రాంతం లేకుండా, ఎస్సీ, ఎస్టీ ఎవరు అనకుండా ప్రతి ఒక్కరూ మనుషులు కాబట్టి మానవతా దృక్పథంతో ఆనాడు ఎంతో శ్రమించి కష్టపడి ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించి, జ్ఞానాన్ని కలిగించి, చదువు కలిగించి అన్ని విధాల వాళ్ళు తోడుబాటుగా ఉండి ముందుండి యుద్ధం చేసి పోరాటాలు చేశారు కాబట్టి ఆనాడు వాళ్ళు మాకు అంతో ఇంత హెల్ప్ చేశారు కాబట్టి ఈనాడు జ్ఞానవంతుడైన డాక్టర్ విశారదన్ మహారాజు గారు ఆనాడు వాళ్ళ నుంచి ఎంతో కొద్దిగా లబ్ధి పొందామనే వాళ్ళు ఆ విధంగా తిరిగి రుణం చెల్లించుకోవడానికి ఈ ప్రయాణం చేస్తున్నాడు. అది మీరు గమనించుకోవాల్సిన విషయం. అలా గమనించుకోకుండా, అలా తెలివి లేకుండా అడ్డం దొడ్డం మాట్లాడడం కాదు. మనుషులమంతా సమానత్వంగా జీవించాలని ఒక ఆలోచన భావంతోనే విశారదన్ మహారాజు గారు ముందుకు కొనసాగుతున్నాడు. మీకు వీలైతే హెల్ప్ చేయండి, సాయం చేయండి. అందరం కలిసి మన రాజ్యాన్ని స్థాపించుకుందాం, అందరం జీవిద్దాం. అది ప్లాన్ చేయండి. అంతేగాని అతను అక్కడనంట కదా, ఇది ఇక్కడనంట కదా, ఈ కళ్ళగొల్లి మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడి ఈడ జబ్బలు దడుచుకొని ఆడ పోయి కుట్ర సీసకు ఎవడమైనా అంతే, ప్రతి కులాల్లో ఉన్నారు. ముందు ఈ తాగుడుకు, ఈ పనికి మాలిన 500 నోటుకు మానేసి రాజ్యాన్ని ఎలా సాధించుకోవాలనో అది ప్రయత్నించండి. దానికోసం సిద్ధపడండి.